నమస్తే అండి. మాది ఏలేరుపాడు మండలం నుండి వచ్చామండి. మాది ముంపు ప్రాంతం అండి. వరద వచ్చిన నా పేరు వెంకటనరసింహ అండి. మా ఊరు ఎర్రబూరు. వరద వచ్చినప్పుడల్లా మేము పైకి వెళ్తుంటాం సార్. వెళ్ళినప్పుడల్లా నెలల తర్వాత కిందకి దిగుతాం. మరి మాకు ఆరు కూడా కొంతమందికి కొట్టారు, కొంతమందికి కొట్టలేదు. వాళ్ళు కొడతారో కొట్టరో తెలవదు. మీరు వస్తే మాకేం చేస్తారన్నా? అమ్మా తమ్ముడు ప్లీజ్, తమ్ముడు ఇంకొకసారి మీరు మాడితే బయటికి వెళ్ళాలి. మీరు లేదు అట్లా మాడతాం కరెక్ట్ కామెంట్ చేయకూడదు. మాట్లాడి నేను ఎవరు వాళ్ళ బాధలు చెప్పుకుందానికి వచ్చారు, వాళ్ళకి అర్హత కల్పించాం. వాళ్ళ బాధలు వినేదానికి పాదయాత్ర చేస్తారు. అసలు మాట్లాడి నేను అమ్మా, ఈ సైకో జగన్ అనేక సార్లు హామీ ఇచ్చాడు. ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 5 రెట్లు R&R ప్యాకేజ్ ఆనాడు పెంచారు. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పారు, నీతి నిజాయితీగా R&R ప్యాకేజ్ మీకు అందిస్తాను. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత R&R ప్యాకేజ్ లో కూడా వైకాపా నాయకులు 100 కోట్ల రూపాయలు దోచేశారు. తల్లి ఆనాడు వరదలు వచ్చినప్పుడు నేను తిరిగా పోలవరం. నేను గ్రామంకి వెళ్తే వాళ్ళు ఆధారాలతో సహా ఇచ్చారు. ఇదిగో వైకాపా నాయకుడు పేరు చూడు, ఆయన అకౌంట్లో ఇంత డబ్బులు కొట్టేశాడు, మీరు ఇమ్మీడియట్గా ఇది టేకప్ చేయండి అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా నేను రాశాను. తల్లి సో వీళ్ళు అవినీతి కోసం చేస్తున్నారు తప్ప మీలాంటి నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆనాడు అనౌన్స్ చేసిన ప్యాకేజ్ మేము అమలు చేస్తాము. అంతేకాకుండా కాలనీల్ని కడతాం, మౌలిక సదుపాయాలు కూడా కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అమ్మా చేయగలింది మేము చెప్తామమ్మా. ఆయనలాగా ఎన్నికలు గెలిచేదానికి ఏదేదో నోటుకొచ్చిన హామీ మీ లోకేష్ ఇవ్వడు తల్లి. నాకు కత్తి పెట్టినా నేను ఇవ్వను తల్లి, నా మెడకి కత్తి పెట్టినా నేను ఇవ్వను. ఎందుకంటే కనీసం ఇంకో 40 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ లోకేష్ ఉంటాడు. మళ్ళీ పోలవరం నేను వస్తా, అనేక సార్లు వస్తా. ఆనాడు మీరే మళ్ళీ నన్ను ఆపి, లోకేష్ నువ్వు ఆనాడు చెప్పావు కానీ నువ్వు చేయలేదన్న మాట నేను పడాలనుకోవట్లే. పరదాలు కట్టుకుని నేను రావాలనుకోవట్లే. పోలీసులు పెట్టుకుని చెట్లు నరికిచ్చి రావాలని నేను అనుకోవట్లేదు. చేయగలిగింది మేము చెప్తాం. రేపు నిజంగానే రాష్ట్రానికి విసులుబాటు వచ్చి ఆర్థిక వనరులు పెడితే మెరుగైన ప్యాకేజ్ అందించడానికి అవకాశం ఉంటే అందిస్తాం, దాంట్లో సందేహం లేదు. కానీ ఆనాడు ప్రకటించిన ప్యాకేజ్కి ఆనాడే డబ్బులు ఇచ్చాం, దానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ. ఓకేమా? హలో అన్నగారు, నమస్తే అండి. నాది వెల్లేరుపాడు మండలం జగన్నాథపురం గ్రామం. నా పేరు శ్రీకాంత్ అన్నగారు. ప్రధానంగా నేను మాట్లాడదలుచుకుంది R&R పోలవరం మన రీహాబిలిటేషన్ స్ట్రక్చర్ వాల్యూ గురించి అండ్ వ్యక్తిగత ప్యాకేజ్ గురించి అన్నగారు. అప్పుడు 2017లో సర్వే జరిపారు అన్నగారు. 2017లో సర్వే జరిపిన తర్వాత ఒక వాల్యూ డిసైడ్ చేశారు. అది డిసైడ్ చేసి పలు దఫాలుగా గ్రామ సభలు నిర్వహించి 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ విలువ ఎంత అని చెప్పేసి ఒక గ్రామ సభ పెట్టి ప్రతి ఒక్కరికి ఒక విలువ తెలియపరిచారు అన్నగారు. అదే తర్వాత మళ్ళీ 2020లో కరోనా టైంలో అందరూ ఇంట్లో దాక్కున్న టైంలో, ఎవరికోళ్ళు ప్రపంచం భయపడుతున్న టైంలో మళ్ళీ మా ఇళ్లలోకి వచ్చి మళ్ళీ సర్వే జరిపించారు అన్నగారు. ఏమండి రీసర్వే చేయించారు. రీసర్వే చేయించిన తర్వాత ఇప్పుడు ఒక ఉదాహరణకి నా పక్కన ఉన్న ఆయన కొమ్మనేని వెంకటేశ్వరరావు గారు అండి. అప్పుడు 46,85,000 వచ్చింది. 46,85,000 ప్లస్ 1+1 అంటే అరౌండ్ 93 lakhs అవుతుంది. అయితే ఇప్పుడు 11,85,000 అన్నారు. ఇప్పుడున్న వాల్యూ 11,85,000 ప్లస్ 11,85,000 అంటే 23,70,000 ఇప్పుడున్న వాల్యూ. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అన్నగారు. అది స్ట్రక్చర్ వాల్యూ గురించి అన్నగారు. తర్వాత అలాగే ఈ 2007 డబ్బులు వచ్చిన తర్వాత కొంతమంది బయటికి వెళ్ళి వాళ్ళ స్కూలీలుగా అలా పట్టుకూడి కోసం బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నగారు. దాన్ని సర్వే చేసిన తర్వాత మీరు నాన్ రెసిడెంట్ అని ప్రకటించారు అన్నగారు. ఇప్పుడు నాన్ రెసిడెంట్ వాళ్ళకి అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నగారు. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్. 2007లో ల్యాండ్ ఇచ్చారు, 2017లో ల్యాండ్ ఇచ్చారు.
ఇంకా ఇవ్వాల్సిన ల్యాండ్ కూడా ఇంకా ఉంది. వాళ్ళని పలు దఫాలుగా చాలాసార్లు పిలిచి ఈ గ్రామ సభ పెట్టండి, ఆ గ్రామ సభ పెట్టండి అని చెప్పేసి చేసి ఇప్పటికీ పెండింగ్ లో ఉంచారు. సిస్టమ్ ఏమో యాక్సెప్టెడ్ చూపిస్తుంది, ఇక్కడేమో ఆఫీస్కి పోతే మీరు రిజెక్టెడ్ అని చెప్తారు. ఇప్పటికి ఎన్నిసార్లు తీసుకున్నారంటే కనీసం ఒక్కొక్కరు వచ్చేసి 150 సార్లు మేము జిరాక్స్లు ఇచ్చున్నాం అన్నగారు. ఇది ఇక్కడ ఉన్న సమస్య అన్నగారు. ఈ సమస్య మీద మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది మాకు ఈ సమస్య ఎంతమందికి ఉంది ఇక్కడ? రీసర్వే విషయం 2 మండలాల్లో ఉంది అవునా? పోలవరం. ఇది వాస్తవంగా మొదటిసారి నేను తెలుసుకుంటున్నా, ఇది సభ ద్వారా మొదటిసారి నేను తెలుసుకుంటాం జరుగుతుంది. 2017లో ఒకసారి సర్వే అయిపోయి ఉంటే దానికి ఎందుకు కట్టుబడి లేదో ఈ ప్రభుత్వం నాకు అర్థం అవట్లా. అన్లెస్ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేయమంటే తప్ప చేయాల్సిన అవసరం లేదు. ఆర్ రాజకీయ కోణంలో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇప్పించుకోవాలన్న ఆలోచనలో ఉంటే తప్ప రీసర్వే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు వస్తే పార్టీలు పోతాయి, కానీ ప్రభుత్వ వ్యవస్థ అనేది కంటిన్యూస్. సో ఇట్లా రీసర్వే ఎందుకు చేశారని నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా గతంలో బాబు గారు చెప్పారు 2017లో జరిగిన సర్వేకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ లోపల ఏంటంటే ఈ రీసర్వే ఎందుకు చేశారు నేను కూడా కనుక్కుంటా, కొంతమంది నిపుణులతో మాడతా. అవసరం లేని రీసర్వేలు చేసే వల్ల మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారు. మీరే అన్నారు గతంలో కూడా చాలా మంది డబ్బులు వచ్చినాయి, వాళ్ళు బయటికి వెళ్తాం జరుగుతుంది. ఉన్న ల్యాండ్ ఏమో ఇప్పుడు మీరు నాన్ లోకల్ అని వేరే ప్యాకేజ్ కింద నెట్టేదాన్ని కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2017 ప్రకారమే ఆనాడు ఎస్టిమేట్స్ కూడా పెరిగినాయి. చాలా మంది ఎగతాళి చేశారు. పోలవరం 2014 ముందల కాస్ట్ వేరు, 2017లో కాస్ట్ వేరు. ఆనాడు మేము చెప్పుకోలేకపోయాం. వాస్తవంగా ప్రాజెక్ట్ వ్యయం పెరగల, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు భూమి అనేది అందరికి అటాచ్మెంట్ ఉంటుంది, తరతరాలుగా మీరు ఆ భూమిలో ఉంటున్నారు, అనుభవిస్తున్నారు. అలాంటిది ఒక రాష్ట్రం కోసం దేశం కోసం ఆ భూమిని త్యాగం చేసినప్పుడు ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. అందుకే ఎప్పుడు జరిగిన విధంగా 5 రెట్లు ఒక ముఖ్యమంత్రి ప్యాకేజ్ పెంచారు, చంద్రబాబు నాయుడు గారు పెంచారు. అందుకే ప్రాజెక్ట్ వ్యూహం కూడా పెరిగింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేశాం, లాస్ట్లో ఒప్పుకున్నారు, ఎస్ ఇది కరెక్ట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదని కూడా వాళ్ళని కూడా ఆనాడు ఒప్పించాం. లాస్ట్కి వచ్చి ప్రభుత్వం మారింది. ఈయనకి కన్విన్స్ చేస్తాం రాదో, లేదంటే ఈయన ఎంపీలని ఏకంగా ఇంక చాలా సిబిఐ కేసులు ఉంటాయి, రోజుకో కేసు పడుతుంది ఈయన పైన. ఎందుకంటే రోజుకో తప్పుడు పని చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే ఎంపీలందరినీ ఆ కేసుల కోసం తాకట్టు పెట్టారని నేను బలంగా నమ్ముతున్నా. ఈరోజు ఈనాడు మీ గురించి వెళ్ళి అక్కడ మాట్లాడలేదు ఈ ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారిని కలిసేదానికి ప్రత్యేక విమానంలో ఈయన వెళ్తాడండి, కోట్లు ఖర్చు పెడతాడు. బెడ్రూమ్లో బాత్రూంలో ఉన్న విమానంలో వెళ్తాడు. తలే ఇంత చిన్న చిన్న విమానాలు కూడా కాదు, పెద్దవి వెళ్తాడు. కానీ ఏం మాట్లాడాడు ఆయన ప్రధానమంత్రితో చెప్పడు, రిప్రజెంటేషన్ కూడా పట్టుకెళ్ళివ్వడు. చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్నంత వరకు 5 సంవత్సరాల్లో దాదాపు 50 సార్లు ప్లస్ ఢిల్లీకి వెళ్ళారు ఆయన. 50 సార్లు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసినా అక్కడ ఇతర మంత్రులను కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేవారు. పెట్టి ఇది అడిగాను, ఇది నేను కోరాను అని చాలా స్పష్టంగా చెప్పి మళ్ళీ వచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు వస్తాడో అందుకని తెలియదు. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి. సో 2017 సర్వేకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. అసలు రీసర్వే ఎందుకు చేశారు కూడా నేను కనుక్కుంటా. నాకున్న అవగాహన మేరకు వాళ్ళ మనుషులకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ చెంచాలకి ఎక్కువ డబ్బులు ఇప్పించుకునే దానికే ఈ రీసర్వే చేశారని నేను బలంగా నమ్ముతున్నాను. సో తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇచ్చిన కొంత డబ్బుల్లో కూడా ఈ వైకాపా నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు దోచేశారు. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ఆర్ఎన్ఆర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వాళ్ళు డబ్బులు ముక్కుపిండి వసూలు చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.